హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ పెద్ద సమస్యగా మారిపోయింది. దీనిపై దృష్టి సారించిన మెట్రో యాజమాన్యం అత్యాధునిక మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. పీపీపీ విధానంలో నోవం సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ప్యాలిస్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ ఏఐ ఆధారిత సౌకర్యం పజిల్ పార్కింగ్ సిస్టమ్గా మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించారు. సెన్సార్ల సాయంతో మానవ ప్రమేయం లేకుండా ఇది పనిచేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో అనేక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాంపల్లి మార్గంలో ఏదైనా షాపింగ్ చేసేందుకు వెళితే వాహనాలు పార్కింగ్ చేసేవారికి చుక్కలు కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఈ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు, పార్కింగ్ లేని షాపులే కనిపిస్తాయి. అందుకే వారికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునిక పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. 2018లో ఈ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్న కోవిడ్ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. పీపీపీ విధానంలో నోవం సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ప్యాలిస్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ ఏఐ ఆధారిత సౌకర్యం పజిల్ పార్కింగ్ సిస్టమ్గా దీని నిర్మాణం చేపట్టింది. మెట్రో యాజమాన్యం నాంపల్లి పరిధిలో పార్కింగ్ కష్టాలు తీరేలా అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేసింది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల వ్యవస్థ ఇంటర్మీడియట్ బోర్డు కూడలిలో సిద్దమైంది. హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో 102 కోట్ల రూపాయలు వెచ్చించి 2000 చదరపు గజాల విస్తీర్ణంలో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ దాదాపు 200 పైన కార్లు, 200 పైన 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా మరి ఒక 15 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లు పార్కింగ్ కొరకు వదిలిపెట్టి మిగతా 5 ఫ్లోర్లు కమర్షియల్ స్పేస్ తోటి అదే వ్యూ పాయింట్ తోటి నిర్మించినటువంటి యొక్క పార్కింగ్ స్లాట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించుకున్నామనే మాట సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తా ఉంది. ప్రవేశ ద్వారంలో క్యూఆర్ కోడ్ ఉన్న టికెట్ సూచనలతో ఇన్, అవుట్ టెర్మినల్ కు చేరుకున్న వెంటనే కార్డును స్వైప్ చేస్తే టెర్మినల్ గేట్ తెరుచుకుంటుంది. టెర్మినల్ బయట కార్డును స్వైప్ చేయగానే పార్కింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సిస్టమ్ తనంతట తానే కారును స్కాన్ చేసి ఎస్యూవీ, సెడాన్లుగా వర్గీకరించి తగిన అంతస్తులో పార్క్ చేస్తుంది. ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ సౌకర్యంలో రోబోటిక్ ట్రాన్స్పోర్టర్ సేవలు కీలకమైనవి. యజమాని, డ్రైవర్ లేకుండానే సులభంగా వాహనాల్ని పార్కింగ్ జరుగుతోంది. ఇందులో 5 నుంచి 10వ అంతస్తు వరకు కార్ల పార్కింగ్ ఉంటుందని, B1లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మన కారు జనరల్ గా 2.5 పార్కింగ్ లాట్ 2.3 మీటర్స్ బై 5 మీటర్స్ అలా ఉంటుంది. 7 మీటర్ బై 7 మీటర్ స్పేస్ మనం ఇచ్చాము. ఒక టర్న్ టేబుల్ ఉంది అక్కడ మనం చూసాము. అప్పుడు సో ఏ యాంగిల్ అయినా మనం వచ్చి అక్కడ కార్ పార్క్ చేసినప్పుడు ఇది హైలీ అడ్వాన్స్డ్. సో దాన్ని ఏ విధంగా మనం పార్క్ చేసినా కూడా ఆ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రొటేట్ చేసి సిస్టమ్ పికప్ చేసేలాగా చేసేసి అక్కడి నుంచి తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ ట్రాన్స్పోర్టర్ షెడ్యూల్ అంటాము, అది పికప్ చేసేసుకొని ఆటోమేటిక్గా ఏ స్లాట్కి అయితే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసేస్తుంది. ఈ 10 ఫ్లోర్స్ లో 250 కార్లకి మనకి ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. అక్కడ ఐఓ టేబుల్ నుంచి అది ట్రాన్స్పోర్టర్ వచ్చి ఈ లిఫ్ట్ ద్వారా కావాల్సిన ఫ్లోర్లోకి వెళ్ళి అది ఏ ఫ్లోర్ లో ఎక్కడ పార్క్ చేయాలనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా డిసైడ్ చేసేస్తుంది. ఈ అధునాతన పార్కింగ్ వ్యవస్థ దేశంలోనే మొదటిదని నిర్వాహకులు పేర్కొన్నారు. పార్కింగ్ టికెట్ తీసుకున్న వెంటనే సెన్సార్ గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. తర్వాత కారును తీసుకెళ్లి గుండ్రంగా ఉండే ప్యాలిస్ టేబుల్ పై వదిలేసే ఇంజిన్ ఆఫ్ చేసి హ్యాండిల్ లాక్ చేయగానే రోబోటిక్ ట్రాన్స్పోర్టర్ దాన్ని తీసుకెళ్లి ఆటోమేటెడ్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేస్తుంది. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు అనుకూలంగా ఉండే విధంగా ఫ్లాట్ టెర్మినల్స్ నిర్మించినట్లు ప్రభుత్వ సలహాదారు NVSS రెడ్డి తెలిపారు. కార్లో రకరకాలు ఉంటాయి. అది సెడాన్ కావచ్చు, చిన్న కారు కావచ్చు, పెద్ద కారు కావచ్చు. అది ఆటోమేటిక్ గా సెగ్రిగేట్ చేసుకుని ఏ స్పేస్ కి తీసుకెళ్లాలనేది ఇంపార్టెంట్ అనమాట. అది కూడా ఇదివరకు మీరు ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల కొన్ని మెకానికల్ ఉన్నాయి. అవి ఏమంటే అంతగా ఉండవు, దాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ ఆటోమేటెడ్, అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ కి అవకాశం లేకుండా అంతటా అదే చేసుకుంటుంది. కార్లకు మాత్రమే ఆటోమేటెడ్ సదుపాయం ఉందని, ద్విచక్ర వాహనాల్ని ఎవరికి వారుగా పార్కింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.